జటాధార. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం ఈ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు, కొంచెం మిస్టరీ టైప్ ఉన్న సినిమాలు, లేక హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం భయ్య. ఎందుకంటే కొంచెం భయపడుతూ, కొంచెం టెన్షన్ పడుతూ సినిమాని చూస్తూ ఉంటే చాలా బాగుంటది, ఏదో డిఫరెంట్ గా ఉంటది. సో అలాంటి ఎక్స్పీరియన్స్ కోసమే నేను ఈ సినిమాకి వెళ్ళా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ట్రైలర్ కూడా నాకు నచ్చిండే భయ్య. అంటే ట్రైలర్ లో వాళ్ళు ఏదైతే చూపించారో అదంతా కూడా నాకు నచ్చిండే, సోనాక్షి సిన్హా తప్ప. మరి సినిమా ఎలా ఉందంటే మాత్రం నాకు అసలు సినిమా ఏ మాత్రం నచ్చలేదు. ఎందుకంటే సినిమా మొత్తం కూడా ఒక ఫ్లో లో ఉండదు, సీన్ టు సీన్ కి అసలు ఏ మాత్రం సంబంధం ఉండదు, స్క్రీన్ ప్లే కొంచెం కూడా బాగా రాసుకోలేదు. ఇంకా ఈ సినిమాలో కొన్ని లాజిక్ లేని సీన్స్ ఉంటాయి భయ్య, అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ సినిమాలో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన హీరోకి దయ్యాలు ఉంటాయని నమ్మకం ఉండదు, కానీ అయినా కూడా దయ్యాలని వెతుకుతూ ఉంటాడు. ఎందుకు అంటే మాత్రం దయ్యాలు ఉన్నవని నమ్మడానికంట. ఇంకా మన హీరోయిన్ ఇంట్రొడక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. పురాతన వస్తువుల పైన రీసెర్చ్ చేస్తూ ఉంటది, అది కూడా అర్ధరాత్రి ఒక పాడుబడ్డ బిల్డింగ్ లో. ఇంకా సోనాక్షి సిన్హా అయితే నాలుకే బయటికి పెట్టి పళ్ళు కోరికి నవ్వడం తప్ప సినిమా మొత్తంలో అసలు ఇంకేం ఉండదు. ధన పిశాచి అనే పేరు వినంగానే మనకు ఒక భయం లాంటిది, ఒక ఫీల్ క్రియేట్ అవుతుంది కదా భయ్య. ఆ ఫీల్ ని కూడా వాళ్ళు సినిమాలో క్రియేట్ చేయలేకపోయారు.